Audio Jungle. కొద్దిమందికేమో ఫ్రెండ్స్ ఉంటే వస్తారు, కొద్దిమంది ఇండివిజువల్గా ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, కొత్త కంట్రీలో ఏం చేయకూడదు, ఏం చేయాలని వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. అట్లాగే వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే, హాస్టల్ అవసరం ఉంటే, లేకుంటే అడ్మిషన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే, తెలియకుండా మనం తప్పులు చేశారనుకోండి వాళ్ళకి. అట్లాగే H1 వీసాలో కౌన్సిలింగ్ అవసరం ఉంటే, ఏమంటే జాబ్ పెట్టాలంటే మన కన్సల్టెంట్స్ ఉన్నారు అక్కడ, మన కన్సల్టెంట్స్ ఉన్నారు. మన అంటే ఆర్గనైజేషన్ నుంచి కన్సల్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, లింక్ చేస్తారు, ఇక్కడమ్మా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, మీకు ఎక్కడ వెళ్ళండి, వాళ్ళకి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్లా యాక్ట్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి అని చెప్తారు. అట్లాగే లీగల్ ఇష్యూస్, ఇమిగ్రెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు వాళ్ళ టీం వచ్చింది. ఫస్ట్ ఇది ఆర్గనైజేషన్ ఉందని చాలా మందికి తెలియదు, ఎందుకంటే కొంతమంది హైయర్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి 4 లక్షల మంది ఉన్నటి వరకు, ఈసారి తక్కువైంది బికాస్ ట్రంప్ పాలిటిక్స్ వల్ల అడ్మిషన్స్ తగ్గాయి. కానీ 4 లక్షల మంది అక్కడ యూఎస్కి వెళ్ళేవారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో స్టూడెంట్ అడ్మిషన్స్ కోసం పోయేవారు. అందులో తెలంగాణ వాళ్ళు 50% ఉంటారు. అందులో 50%లో నియర్లీ 20%, 30% మన వాళ్ళు మున్నూరు కాపులు ఉంటారు. అయితే వాళ్ళకి రమేష్ గారు, ఇది కదా రమేష్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా సేవలు ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు. ఇప్పటికి చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. క్యాష్ రూపం కానీ డబ్బుతో సంబంధించిన యాక్టివిటీస్ ఏం చేయరు, వాళ్ళు చెప్తారు డీటెయిల్గా. సో నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈసారి ఫస్ట్ టైం మన అని ప్రెసిడెంట్కు ఉమెన్ ఎలెక్ట్ అయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఉమెన్ ఎలెక్ట్ అయింది. She got elected. She is now president of Munur Kapu Association of National. రెండోది పాస్ట్ ప్రెసిడెంట్ రమేష్ మాగంటి. పాస్ట్ ప్రెసిడెంట్ ఎన్నో యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ చేశారు 2 ఏళ్లలో, ఇంకా పాపులర్ చేశారు. ఇప్పుడు వాళ్ళని గైడ్ చేస్తారు టీంని. మూడోది అనిల్ అనేది ఇది ఇన్ఛార్జ్ ఆఫ్ సర్వీసెస్, మొత్తం ఏ సేవలు అందిస్తున్నారో వాళ్ళు అనిల్ గారని. ఇప్పుడు అనిల్ ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో డీటెయిల్గా కవర్. వాళ్ళు అట్లే రమేష్ ఏమో ఇది లీగల్ ఇష్యూస్, స్టూడెంట్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నా వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. మన మధ్యన జస్టిస్ ఉన్నారు, జడ్జ్ గారు ఉన్నారు. దెన్ యూ గాట్ డాక్టర్ వినయ్ మీకు బాగా పరిచయం అయ్యి నుంచి, ఎందుకంటే డాక్టర్ వినయ్ ఇస్ అ వెరీ పాపులర్ లీడర్. మున్నూరు కాపులు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఆయన ప్రాణమైన ఇస్తారు. అటువంటి వాళ్ళని మా అదృష్టం ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇది అయిన తర్వాత వాళ్ళ సందేశం ఇస్తారు. ఇప్పుడు అనిల్ గారు ప్రజెంటేషన్ చెప్తారు. తర్వాత మీరు ఏమైనా సర్వీస్ చెప్పేది ఉంటే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం. ఏం చేస్తలేం అనేది కూడా ఇంపార్టెంట్, సో దాట్ అందరికీ మీకు అర్థమవుతుంది మా ఫోకస్ ఏంది అన్నట్టుగా. సో ఫస్ట్ వచ్చేసి విజన్ అంటే ఏంటంటే బేసికలీ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అని ఇప్పుడు కాదు, ఇది 1 ప్లాన్ ఏంది. మనం అందరము కలిసి ఉండాలా. ఎందుకు కలిసి ఉండాలా అంటే ఒకరికొకరు ఈజీగా హెల్ప్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ మన. అయితే ఈ ఎట్లా సాల్వ్ చేయగలుగుతావు ఈ ప్రాబ్లమ్ని అంటే అఫ్ కోర్స్ మనీ ఇచ్చి సాల్వ్ చేయగలుగుతావు, రైట్? బట్ మనకు టెంపరీ అది. దాని బదులు మనము ఎడ్యుకేట్ చేసి వాళ్ళకే ఎంపవర్ చేయగలిగితే, ప్రతి వెదర్ ఇస్ స్కిల్ అయినా పర్వాలేదు, ఆర్ నాలెడ్జ్ అయినా పర్వాలేదు, ఆర్ ఈక్విటీస్, స్టాక్ మార్కెట్, ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి ఎంపవర్ చేస్తే దెన్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సో మెయిన్ థీమ్ ఏంటంటే మనది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, ఎంపవర్ చేయడము. సో అది మోడల్. అగైన్ ఏంటంటే సర్వీస్ మోడల్ అన్నమాట ఇది. సో మనం చేసే సర్వీసెస్ మనం ఒక్క పైసా కూడా తీసుకోము. ఏ సర్వీసెస్ చేసినా కూడా ఒక మనీ ట్రాన్సాక్షన్ ఉండదు. మ్యాట్రిమోనియల్ సర్వీస్ చేస్తాము, సంబంధాలది. సో దానికి కూడా మనం ఏం తీసుకోము. కాకపోతే
అగైన్ మనం నెగోషియేషన్స్లో పోము. మనం ఏంటంటే అమ్మాయి అబ్బాయిని స్టేజ్ మీద పిలిచి యూనో వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటారు వాళ్ళు. సో తర్వాత ఏంటంటే ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని ఒకరికి నచ్చిందంటే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫాలో అప్ అయిపోయి నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటారు. సో మధ్యలో రమా లీడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిమోనియల్లో. I invite Professor Alakia to come and talk with you, please. One president ఉన్నప్పుడు మనం సో ఈ సర్వీసెస్ మనీ అండ్ ఛార్జింగ్ రైట్ ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళతో కనెక్ట్ చేయించడము. సడన్గా వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఇక్కడ ఉంటే వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఇక్కడ రమేష్ మాగంటి అన్న రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ సౌకర్యాలన్నీ హీ విల్ ప్రొవైడ్ అనమాట. సో ఇట్లా నేను లిస్ట్ చూపెడతాను ఏమేమి సర్వీస్ చేస్తున్నాం అనేది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే కాస్ట్ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే అట్ ది సేమ్ టైం ఏది కూడా మేము ఫండ్ చేయము రైట్. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ ఫండ్ కావాలా అట్లాంటిది ఏం చేయము. సో మన వచ్చేసి ఇట్స్ జస్ట్ కనెక్టింగ్ సర్వీస్ అండ్ వాలంటీర్ సర్వీస్. సో దీంట్లో ఎవరికి మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా ఉండదు. ఓన్లీ టైం మనీ ఎప్పుడు రైజ్ చేస్తామంటే ఏదైనా చారిటబుల్ ఈవెంట్, ఏదైనా కల్చరల్ ఈవెంట్ ఉన్నప్పుడు ఎట్లా హాల్కి కట్టాల్సి వస్తుంది ఇట్లాంటివి. అది కూడా మామూలుగా మనుషులతోటి వీ డోంట్ టచ్ అనమాట. మెంబర్స్ని అడగం. ఆంటర్ప్రినర్స్ ఉంటారు, వాళ్ళని పోయి ఫండ్ రైజ్ చేసి మేము ఎవరికి కూడా తెలియదు, అండర్ ద టేబుల్ జరిగిపోతుంది సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది సర్వీస్ మోడల్ మనది. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఒక్క స్టూడెంట్స్కి అడ్రస్ చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ తర్వాత మా పిల్లలు వాళ్ళ పిల్లలు, సో సెకండ్ థర్డ్ జనరేషన్ కూడా అక్కడ పెరుగుతున్నారు. సో మేము ఏ ప్లాన్ చేసినా కూడా సో యంగ్ ఏజ్ నుంచి ఆల్ ద వే రిటైర్మెంట్ వరకు అన్నీ కూడా ఆలోచించాలి, అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు. I would request the people who are in overseas, I'm sorry నేను కొంచెం ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తున్నాను, దయచేసి మనం తప్పర్థం చేసుకోవద్దు. తెలుగు వస్తే తెలుగు చెప్పాను కానీ బట్ అది కూడా బాగుంటుంది. సో నేను చెప్పడం ఏంటంటే మీరు అక్కడ ఎంటర్ప్రైనర్స్ని, ఇప్పుడు మనం జాబ్ మార్కెట్ కావాలంటే మనము ఎంటర్ప్రైనర్స్ని ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అండర్ గోల్డెన్ వీసా. I don't know, America has come forward with the golden visa where you don't need much of education and people are here filthy rich. In Telangana state, there is no land which is costing less than 1 crore rupees, if I'm not wrong, an acre. And we Kapus have a big land banks. Why don't you create, the lands in US are more cheaper than India. The agriculture lands are more cheaper than India. Why don't we do something in pertaining to agriculture? There is a big demand for agriculture in US. There's a big demand of agriculture. You don't need skills. There's a big demand. You give me one person from India who goes for an aeronautical engineering in US has not been given granted a visa or a job. Show me one engineer from telecommunication who has not been given a job. But unfortunately, we do not have a proper guidance. There's a huge demand for Indian advocates. Huge demand for immigration law. My own nephew, who is you can Google it and see across, Mutyala, the surname is Mutyala Vasu Babu. He is now a chief advisor for the the White House. There's a big demand and the course is quite easy for us to come up. Our people are working very hard. We are going in a other direction. Please invite the entrepreneurs. We together form a group. We invest 40 crores, 50 crores, 100 crores. We have all the facilities to the banking. The Bank of Baroda and the Bank of America are ready to lend the money on behalf of the properties what we have here. We can go up to 300-400 crores there. Find us some opportunities there. We pull up our people there and we may make a big land bank. We build America. We make America Munukabu America. I deserve a big applause. I'm sorry, but I go in positive direction. Hereafter, I request all of you, because my Guru Garu, Prakash Nagar is out of his blessings. He has taught me a lot to be how wise and how positive direction we should be. So is Anna Pushataman also. So being here today is thankful to Pushataman who has called me across here. But I was telling you is that we will focus on entrepreneurial skills. I would request the dignitaries across the ties to please observe on this.
if you can give us an opportunities, at this moment the Trump government is going down, the business scales are going down, people are under bankrupt, let us take the advantage of that. The businesses which have been sold under the bankrupt, we are ready to invest. We Munur Kapus are ready to invest, take this as a board. We are going for investment of 500 crores for a plan of 5 acres in 5 crores. For 500 crores is a very huge amount for the Americans. So if you can help us getting an entrepreneurship there, we will form a groups, maybe district wise, maybe among the people of youth community, IT firms, agriculture varaku. We are ready to invest, give us an opportunity. We do not want to beg for the jobs. We Munur Kapus are hard workers and we are most sincere, dedicated people. Remember only 2 words. We were the richest community in the Nizam territory. Nizam territory, the richest community was Munur Kapus. And Hyderabad was once to be called as a different country out of India. We got independence in 1948. So once again, thank you for giving these opportunities. I regret if I caused any inconvenience and sorry for sharing any wrong things with you. Thank you. For your efforts, I will also do volunteer work for yours. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే మన వాళ్ళ కోసము మీరు అన్నట్టు మనను స్ట్రాంగ్ చేయాలంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ బికాస్ నా దగ్గర కొంతమంది ఐటీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే కోఆర్డినేషన్ కరెక్ట్. ఇంకోటి ఎప్పుడు అనకండి వి హిందూస్ ఆర్ గ్రూప్ ఉంది బట్ కోఆర్డినేషన్ లేదు, యూనిటీ లేదు. యూనిటీ ఎవరైనా యూనిటీ అంటే మాత్రం ఏ కమ్యూనిటీ అయినా ఫస్ట్ ఈజ్ అవర్ కాస్ట్, మన కాస్ట్ ఇంపార్టెంట్, తర్వాత వీఆర్ హిందూస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా 22 years ఐటీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీ పిల్లలు కూడా చెప్పండి, రానున్న రోజులు మంచి రోజులు కావు మనకు. చాలా జాగ్రత్త పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు యూనిటీ లేకపోతే వీఆర్ డివైడెడ్ అయిపోతాం అంతే. సో అందుకే మీకు మీరు అన్నట్టు యుఎస్, ఎందుకంటే ఇట్ ఈస్ మేబీ 1-to-1 ఐ విల్ షేర్ యూ సంథింగ్ ఎల్స్. సో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మీ ఇక్కడ ఉన్నాం కాబట్టి వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఎందుకంటే మా దగ్గర ఐటీ టీం కొంతమంది, సో వాళ్ళు ప్లస్ యుఎస్ మీరు అన్నట్టు. అండ్ సజెషన్ ఈజ్ సార్, యూ కెన్ మేక్ ఎ నోట్, యూ క్రియేట్ one Telegram group. One Telegram group can accommodate around 2 lakhs people. So 2 lakhs is more than enough for us for the initial basis. దాంట్లో ఎలాంటి వాళ్ళు అంటే యూ షుడ్ బి ఓన్లీ అన్ అడ్మిన్. మీకు తెలిసిన వాళ్ళు అంటే యూ హ్యాడ్ సమ్ నోన్ పీపుల్. ఎందుకంటే మునూర్ కాపు పేరు చెప్పుకొని అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ ఇక్కడ మేడం చాలా కష్టపడి అన్నట్టున్నారు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యంగెస్ట్ పీపుల్. ఎందుకంటే మన మునూర్ కాపులను వాడుకొని ఫైనాన్స్ చేస్తున్నారు కొంతమంది. సో వీ హ్యావ్ టు బీ సేఫ్ గార్డ్ విత్ దోస్ పీపుల్. అందుకే మన మునూర్ కాపులను మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి మనకు ఫస్ట్ ఏంటంటే యూ క్రియేట్ వన్ టెలిగ్రామ్ గ్రూప్ విత్ దట్. అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ కెనడా, యూఎస్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నారు, స్టిల్ ఐ విల్ యాడ్ దెమ్ ఇంటు దట్. అండ్ మేబీ ఐ విల్ హ్యావ్ 1-to-1 ఇంట్ ఆల్సో. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఎంతో మందికి ఎక్కడ ఉన్న వాళ్ళకి అరే ఇది ఒక అసోసియేషన్ లాగా జరుగుతుంది అని వాళ్ళకు తెలియాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఐటీ గ్రూప్స్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ హైదరాబాద్, తెలంగాణ జనరల్ గా కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. యాక్చువల్లీ దట్ ఆల్సో ఐ విల్ షేర్ యూ అవుట్. అంటే దాంట్లో కూడా మన మునూర్ కాపు గ్రూప్ కాన్స్టిట్యున్సీ వైజ్ విత్ వార్డ్ ఒకటి ఉంది, బట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా జరుగుతుంది. దట్ కెన్ ఆల్సో బి షేర్డ్ సో దట్ యూ కెన్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్. దట్ దానివల్ల ఏంటంటే మన స్ట్రాంగ్ అవుతుంది. వీ వాంట్ టు మేక్ మన యాజ్ అ స్ట్రాంగ్ సో దట్ ఎందుకంటే రేపు అక్కడ జాబ్స్ అని దిస్ ఇస్ నాట్ అబౌట్ జాబ్స్ ఆర్ సంథింగ్. ఎందుకంటే మనం ఫ్యామిలీ ఎట్లా సర్వైవ్ కావాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వేరే కమ్యూనిటీ పేరు చెప్తున్నాం, బట్ దీస్ మీటింగ్ షుడ్ నాట్ బి దేర్ టు రైజ్ దేర్ కమ్యూనిటీ నేమ్స్. మన కమ్యూనిటీ ఎట్లా వాడాలి, ఎట్లా యూస్ చేసుకోవాలి, ఎట్లా డెవలప్ కావాలి అది. సో దిస్ ఈస్ మై సజెషన్. అండ్ మెన్ టీమ్ అంటున్నారు కాబట్టి మేము ఆల్రెడీ ఒక మునూర్ కాపు ఎంగేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అని ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ వీ హావ్ అరౌండ్ 2000+ పీపుల్, మోస్ట్లీ అరౌండ్ 1500+ అయితే మొత్తం మన మునూర్ కాపు చాలా మంది ఉన్నారు. సో నేను లవంగలని అందరం ఆల్రెడీ ఒకటి మెన్ గ్రూప్, ఇంకోటి విమెన్ గ్రూప్ కూడా, బికాస్ యూ ఆల్సో దేర్. సో ఐ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ దట్ గ్రూప్ టు యూ సో దట్ అక్కడ ఏమేమి విమెన్స్ కి ఏమేమి ఉన్నాయి, హౌ దట్ కెన్ బి గ్రోన్. ఎందుకంటే చాలా మంది ఐటీ ఎంప్లాయీస్, అడ్వకేట్స్ అందరూ ఉన్నారు లేడీస్ లో, బట్ కోఆర్డినేషన్ లేదు. సో దట్ వే ఆల్సో ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ లాస్ట్ ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎంత మననే అంటారు కాబట్టి ఐ రిక్వెస్ట్ అలేఖ్య గారు, మేడం మీరు యువర్ ఎక్స్పర్ట్ అట్ ఆన్సర్, బట్ ఐ సజెస్ట్ ఎందుకంటే మీరు అనేది ఐడెంటిఫికేషన్ బయట లేదు. ఎందుకంటే ఇట్ ఓన్లీ అంటే కొంతమందికి డాన్సర్ అని తెలుసు. ఐ రిక్వెస్ట్ యూ టు ఎంకరేజ్ అవర్ మునూర్ కాపు విమెన్. ఎందుకంటే బయట చూస్తుంటే విడోస్ చాలా మంది ఉన్నారు. మన దాంట్లో చనిపోయిన విడోస్ ఆఫ్టర్ కోవిడ్ ఐ హావ్ సీన్ సో మెనీ విడోస్. ఆ విడోస్ కి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక సోషల్ సర్వీస్ కానీ ఏదో ఒక యాక్టివిటీ ఉంది. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాం అంటే ఏదో విడోస్ ఉంటే అమ్మ మీరు ఏం చేస్తున్నారు అంటే హాస్పిటల్ చేయగలుగుతారా, బికాస్ ఐ డిడ్ 2 things. అంటే నా ఇనిషియేట్ తీసుకుని ఏంటంటే విమెన్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతారంటే ఫస్ట్ అడిగితే సార్ నేను ఏ పని అయినా చేయగలుగుతాను అని ఆ స్టేజ్కి వచ్చారు. అట్లాంటి వాళ్ళకంటే హాస్పిటల్లో పెట్టండి అనేసి. ఎందుకంటే ఐ హావ్ ఇంట్రొడ్యూస్ సంథింగ్ టు సమ్ హాస్పిటల్స్. అట్లా వాళ్ళు అట్లా మీ స్కిల్స్ ని యూ ఎంగేజ్ టు సమ్ యంగ్ పీపుల్. ఎందుకంటే హూ ఆర్ దేర్ ఇన్ కూచిపూడి. ఎందుకంటే యుఎస్ లో మై సిస్టర్ ఇస్ ఇన్ కెనడా. She has done Kuchipudi from Music and Dance College. I did tabla for 4 years in Music and Dance College.
అది ఉంది అని కూడా చాలా మంది తెలియదు. సో మీరున్న మీ స్కిల్స్ ని విమెన్ కి ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళ ఓన్ గా డాన్స్, ఎందుకంటే డాన్స్ నేర్చుకోవడం అదంతా చేస్తుంటారు. యూ చార్జ్ దెమ్ ఆర్ నో ప్రాబ్లమ్. ఫర్ ఎనీ విమెన్ వీడియోస్ ఉన్న వాళ్ళకి కూడా అట్లీస్ట్ యూ కెన్ టేక్ సమ్ సెషన్స్ ఆన్లైన్ కూడా ఇట్లా తీసుకొని, ఆర్ ఎక్కడైనా క్లాసెస్ ఉన్నాయంటే ఎంతో మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రెసెంట్ గా ఏం జాబ్ చేయాలి, నా దగ్గర స్కిల్స్ ఉన్నా కానీ దే ఆర్ అన్ఏబుల్ టు ఎక్స్పోజ్ దర్ స్కిల్స్. వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అరే ఇది నా ఆర్ట్, నాకు నేను చేయగలుగుతాను, నాకు డాన్స్ అంటే ఇష్టం అన్నా కానీ డ్యూ టు ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళు చేయలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయొచ్చు, యూ క్రియేట్ సమ్ వీడియో ఆర్ సంథింగ్ సో దట్ దీని వల్ల ఏంటిది ఇప్పుడు తెలుగు అకాడమీలో ఎక్కడెక్కడ జాబ్స్ ఎలాంటి వాళ్ళకి వస్తున్నాయి, ఎందుకంటే జాబ్స్ గవర్నమెంట్ దాంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఆర్ ఎక్కడ ఉన్నాయో అది ఎవరికి తెలుసలేదు. అన్లెస్ అని అంటే మీ ఇలాంటి వాళ్ళు ఏదైనా లోపలగా ఉన్నారో వాళ్ళ నుంచి అయితే బయటకు వస్తాయి. సో మీ దగ్గర ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎట్లాంటి వాళ్ళకి ఉన్నాయి, ఆర్ ఈ ఆర్ట్ వల్ల బయట ఏంటి అనేది కొద్దిగా చెప్పండి ప్లీజ్ దయచేసి. సో థ్యాంక్స్ ఫర్ మై లిజనింగ్ టు మై వర్డ్స్. థ్యాంక్ యూ పేషెంట్ మ్యామ్. థ్యాంక్స్. Thank you, Ashwin. Successfully. We get very positive feedback. Not only that, we celebrate our culture. Munnur Kapula Andaram Kalsesi, we celebrate our Batkama, Sitarama Kalyanam anandi, summer picnic anandi ila celebrate chestamu, and we involve youth. We have classes for youth, for high school kids. We provide public speaking and SAT prep, college prep ilantivanni online lo memu free ga andistu unnamu. So our vision and goal is to unite MK community and double the membership, and we are focusing on like 2027 Mana convention in America. Thank you all. Thanks for coming. Daniel గారి కూడా కంగ్రాచులేషన్స్. రమేష్ అన్న 2 years సమర్థవంతంగా నడిపాడు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాం రమేష్ అన్న, నేను ఇక్కడ వాళ్ళతో. ఎందుకంటే ఏమాత్రం స్ప్లిట్ రాకుండా చూద్దామని చెప్పి చాలా సిటీలలో అమెరికాలో చాలా రాత్రులు నిద్రలేని రాత్రులు గడిచాయి. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. మన చేతిలో ఏముండదు, జరుగుతూనే ఉంటాయి. నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే లాస్ట్ 25 years 30 years అయింది ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐస్ తోని సంబంధాలు. తెలంగాణ మూవ్మెంట్ కేసీఆర్ రాకముందు నుంచి 97 98 నుంచి తెలంగాణ కోసం అమెరికాలో సంఘాలు పెట్టడానికి ప్రయత్నం చేశాం. టిఎఫ్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఇండైరెక్ట్ రోల్ నాది ఉంది. జయశంకర్ సార్ని వీళ్ళందరినీ అమెరికా పంపడము, అక్కడ వాళ్ళకి కావాల్సిన టాకింగ్ పాయింట్స్ నోట్స్ ఇవన్నీ ఇవ్వడం. అయితే లాస్ట్ 27-28 years ఎక్స్పీరియన్స్లో ఎన్నో ఉద్యమ సంఘాలు వచ్చాయి, ఎన్నో పొలిటికల్ పార్టీస్ అనుబంధ సంఘాలు వచ్చాయి, ఎన్నో క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. బట్ వాట్ ఈజ్ ల్యాకింగ్? ఏం మనము చేయలేకపోతున్నాం? ఇవన్నీ బాగున్నాయి, మీరు ఏవైతే చూపెట్టారో అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. బట్ సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ డిఫరెంట్లీ. ఐ వాంట్ టు ఫైండ్ ద డిఫరెన్స్, బట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ తెలంగాణ గ్రూప్స్, నాట్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్, నాట్ ఈవెన్ క్యాస్ట్ ఆర్గనైజేషన్స్. అంటే ఇవన్నీ రొటీన్ ఫెస్టివల్స్, గెట్ టుగెదర్స్, బతుకమ్మ పండుగలు, సాంప్రదాయాలు, అందరం కలవడము, మ్యాట్రిమోనియల్, దీస్ ఆల్ ఆర్ రొటీన్. భిన్నంగా ఏం చేస్తున్నాం మనం? అసలు ఏం కావాలి తెలంగాణకి? ఏం కావాలి? ఇవన్నీ మేము చప్పట్లు కొడతాం, ఆడికి వస్తేప్పుడు సెల్ఫీలు దిగుతాం, అన్నీ బాగానే ఉంటాయి. సపోజ్ డాక్టర్ గారు ఉన్నారు, నేను ఈ మధ్య కొద్దిగా మెడికల్ ఫీల్డ్ మీద ఎక్కువ డీప్గా పోతున్నా. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్, ఐ డోంట్ నేమ్ ఇట్, అమెరికా నుంచి కొన్ని ఆర్గనైజేషన్ చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తున్నాయి. ఏంటంటే ఇండియాలో ఉన్న ఒక 500 మంది డాక్టర్స్, అమెరికాలో ఉన్న ఇంకో 500 మంది డాక్టర్స్, వీళ్ళందరినీ గ్రూప్స్ చేశారు. చేసి ఇక్కడ డాక్టర్స్కి లేని నాలెడ్జ్ని, లేదు అంటే వాళ్ళు చదువుకున్నప్పుడు ఎక్స్పర్ట్స్, ప్రాక్టీస్లో ఎక్స్పర్ట్స్, బట్ ఇది ఎప్పుడు ఆగేది కాదు. గంగా ప్రవాహం లాగా మెడికల్ సైన్స్ కానీ న్యాయ విద్య కానీ సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి జడ్జిమెంట్ కూడా. అట్లనే న్యూ రీసెర్చ్ అనేది విపరీతంగా జరుగుతున్నది మెడికల్ ఫీల్డ్లో. నేను అనుకుంటా ఇంకొక 5-10 yearsలో ఇప్పటిదాకా చదివినంత అవుట్డేటెడ్ కావచ్చు. మీకు ఐటీలో అయినాయి కదా, టైప్ రైటర్లు పోయినాయి, అన్నీ పోయినాయి కదా. అది ఒక దానినే ఎందుకుంటుంది? ప్రకృతిలో అన్నింటిలో ఉంది. ఎర్త్ సైన్స్ మారిపోయింది, స్కై సైన్స్ మారిపోయింది. మొన్న ఒక ప్రశ్నకు ఆన్సర్ నాసా వాళ్ళు ఏమి ఇచ్చారంటే, సునీత విలియమ్స్ అక్కడ పోయి ఉన్నది కదా, అవి తీసుకుపోయిన మందులన్నీ అయిపోతాయి కదా, మరి ఎట్లా ట్రీట్ చేస్తారు ఆమెను అంటే క్వాంటమ్ ఫిజిక్స్ అన్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంది? నాసా సెంటర్లో కూర్చొని అక్కడ ఉన్న ఆమెను చేతులతో ట్రీట్ చేస్తారు.
ఇట్లా అనుకుంటున్నాను. ఇదేందో తెలుసుకుందామని నేను 3 days 25,000 ట్రైనింగ్ పోయినా. వెనకటి చేతబడి బాణామతి, అది ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. క్వాంటమ్ సైన్స్ అంటే అదే, ఎలక్ట్రికల్ తీసుకుపోవడము అంటే ఎక్కడికో పోతున్న సైన్స్. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఇద్దరు వండర్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. మనం ఆ డాక్టర్స్తో జూమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేయొచ్చు కదా ఇక్కడ డాక్టర్స్కి. గుండ్రి అని స్టీవెన్ ఆర్ గుండ్రి, ఆయన గట్టు మీద ఒక 10 పుస్తకాలు రాశాడు. మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఇది మాకు ఉపయోగపడుతుంది, డాక్టర్లకు ఉపయోగపడుతుంది. ఇట్స్ ఏ న్యూ సైన్స్. మైక్రోబయామ్ ప్రాజెక్ట్ అనేది 2007 నుంచి 16 వరకు వరల్డ్ మైక్రోబయామ్ ప్రాజెక్ట్ జరిగింది. అందులో చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి. అంటే ఇది ఒక హెల్త్ గురించి చెప్తున్నా. సెకండ్ థింగ్ ఏంటంటే అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ కోసం ఇప్పుడు మనం అనిల్ చెప్పాడు, ఇక్కడ రైతులు సంపన్నంగా ఉన్నారు, చాలా మంది సంపన్నంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు వచ్చాయి, ప్రతి పొలానికి నీళ్ళు వచ్చాయి. ఆ డబ్బులు ఏం చేయాలి? వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ప్లాట్లు కొంటున్నారు, లేకపోతే ఇంకోటి కొంటున్నారు. వాళ్ళకి మెకనైజేషన్ ఎందుకు చేయకూడదు? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఇప్పుడు ఈవెన్ కలెక్టివ్గానే పెట్టాలని ఏం లేదు, ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. ఇంకా తెలంగాణలో వడ్లు పండించిన రైతు వడ్లు అమ్ముతున్నాడు, సేమ్ కదా అది. ఎందుకు బై ప్రోడక్ట్స్ ఎందుకు అమ్మకూడదు? 13 రకాల బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. వడ్లు పండించినోడు వడ్లు అమ్మి నాకు గిట్టుబాటు ధర వస్తలేదంటే ఎవరు చెప్పాలి? ఇది బ్రెజిల్ పోయినా నేను, మొక్కజొన్నతో 13 రకాల బై ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. మన వాళ్ళకి తెలుసా? అది ఒక పేలాలు తప్ప ఏం చేయగలుగుతారు మనం? అంటే ఈ సైన్స్ కావాలి ఇక్కడ వాళ్ళకి. నేనేమంటున్నా, ఒక అద్భుతమైన టీఓటీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టండి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కాదు అక్కడ హెల్ప్ చేయాల్సింది, ఎట్లా చేస్తారు మీరు? అది ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. కానీ 8th క్లాస్ నుంచి ఎందుకు మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని? ఏదైతే స్కిల్ దే ఆర్ ల్యాకింగ్ అది మీరు ఇక్కడ ఎందుకు ఇంప్రూవ్ చేయరు? టెలిగ్రామ్ గ్రూప్లో ఒక 1000 మంది 8th క్లాస్ పిల్లల్ని తీసుకొని అంటే ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఎందుకు చేయకూడదు? దీనికి ఏం చేయాలంటే ఇట్లా లీడర్షిప్లో ఉన్న వాళ్ళు కాకుండా ఒక రీసెర్చ్ టీం పెట్టాలి. ఆ సెషన్స్ వాళ్ళతో తీసుకోవాలి, ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ ఇవ్వాలి. ఇక్కడ పిల్లలందరినీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్యాకల్టీస్కి ఇవ్వండి. ఎంతోమంది రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, ఎంతోమంది రిటైర్డ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇంకా చాలా ఇట్లా మనం ఒక్కొక్క ఫీల్డ్ మనం తీసుకున్నట్టయితే ప్రతి దగ్గర మీ ఇన్నోవేషన్ సంబంధించిన మీ కాంట్రిబ్యూషన్ అవసరము. ఇప్పుడు అమెరికాలో కూడా డబ్బులు ఉంటే ఏం చేస్తున్నారు? ఆస్టిన్ పోయి, ర్యాలీకి పోయి, నార్త్ కేరళకి పోయి భూములు కొంటారు. ఆ డబ్బులతోని ఇక్కడ ఏదైనా డెవలప్ చేయొచ్చు కదా. ఎంతోమందికి మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతాం కదా. ఇండియా పనికి రాదా ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఈ సోయి మనం అమెరికాలో ఉన్న మన మిత్రులకు, మన కుటుంబ సభ్యులకు, మన బంధుమిత్రులకు చెప్పొచ్చు కదా. అంటే ఇటువంటివన్నీ ఎందుకు మనం తీసుకోకూడదు? ఈ సెషన్స్ అని అన్నారు మీరు, మెడికల్ సెషన్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి అసలు ఏమన్నా అయితే ఎక్కడ పోవాలనో తెలియదు, ఏ డాక్టర్ దగ్గర పోవాలనో తెలియదు. ఒక ఆన్లైన్ కన్సల్టింగ్ కంపెనీ ఒకటి మనం పెట్టుకోవచ్చు కదా ఇండియాలో. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మనం చేయదలుచుకుంటే. అంటే రొటీన్గా పోవద్దని నేను రమ్మగారిని కోరుతున్నా. 2 years 1 year తర్వాత మీరు పెట్టబోయే ఈ ఏదైతే మీట్ ఉందో, నేషనల్ మీటు, ఆ మీట్లో మీరు ఈ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయండి. నేను రోజు మీతో కావాలంటే 10 నిమిషాలు, పావు గంట మాట్లాడతాను. అంటే యూ మేక్ సమ్ డిఫరెన్స్ వెన్ కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్. యా, థ్యాంక్ యూ. They will refer to this. After for a period of 3 years or 4 years, he says, అరే ఆయన ఏం చేస్తాడా, నేను కంటెస్ట్ చేస్తా, వచ్చే సంవత్సరం నాకు ఓటేయండి, ఐ విల్ సీ ఇట్. సో దిస్ వే we must absorb ourselves into the organization. That should be the attitude. Then only the organization will survive and we will reap fruits after some time. Thank you for giving me this opportunity. Thank you, one and all. Ready? Okay. Okay, sir. Okay, thank you. Ready? Smile.
Ready, sir? Look at sir. One more. Right, sir. One more. Right, sir. Okay, ready, sir. Ma'am, look at. Wait. Look at this. Thank you. Side here. Please. Of course, Okay. చిన్నోళ్ళు కోటకే పెద్దోళ్ళు Jai Shri Ram. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరంగల్ భద్రకాళి